హలో ఫ్రెండ్స్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇంతకు ముందు ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. సేమ్ క్వశ్చన్ రాకపోయినా కూడా సో జస్ట్ మోడల్ మాత్రం సేమ్గా ఉంటాయి ఆల్మోస్ట్. ఫస్ట్ క్వశ్చన్, సిస్టమ్ సెట్టింగ్లను మార్చడానికి విండోస్ 11 ఓఎస్ సెట్టింగ్ల మెనూని ఏ కీబోర్డ్ షార్ట్ కట్ ఓపెన్ చేస్తుంది? కరెక్ట్ ఆప్షన్ విండోస్ కీ ప్లస్ ఐ. విండోస్ కీ ప్లస్ ఐ. నెక్స్ట్ క్వశ్చన్, 13%, 20% మరియు 4% అనే 3 వరుస తగ్గింపులకు సమానమైన ఏకైక తగ్గింపుని 2 దశాంశ స్థానాల వరకు సరిచేయండి, కనుగొనండి. సో ఇక్కడ మనకి మూడు శాతాలు ఇచ్చారు కదా, 3 డిస్కౌంట్లు అనమాట, అంటే తగ్గింపులు. సో 3 డిస్కౌంట్లకి సరిపోయేటట్లుగా సింగిల్ డిస్కౌంట్ని మనం కనుక్కోవాలి. దానికి మనం ఏం చేయాలంటే 100 మైనస్ 13 ఇంటూ డిస్కౌంట్ కదా, సో తీసేయాలి. 100 మైనస్ 20, సెకండ్ డిస్కౌంట్ 100 మైనస్ 20, థర్డ్ డిస్కౌంట్ 4%. సో 100 మైనస్ 4 by 100 ఇంటూ 100. ఓకే, సో అంటే ఫస్ట్ రెండు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ 13, 20 చేసి దానికి వచ్చిన ఆన్సర్తో మళ్ళీ 4ని చేయొచ్చు, బట్ ఇది సింగిల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. సో 2 డిస్కౌంట్లకి మాత్రమే ఫస్ట్ చేసుకునే పని అయితే ఈ రెండింటిని ఫస్ట్ మైనస్ చేసి బై 100తో డివైడ్ చేస్తాం. లేదు మూడింటిని ఒకేసారి చేసుకునే పని అయితే అప్పుడు మూడింటిని చేసి ఇంకొక 100ని ఎక్స్ట్రా రాయాలి కింద డినామినేటర్లో. సో ఇది చేస్తే మనకి 100 మైనస్ 13 87 ఇంటూ 100 మైనస్ 20 80 ఇంటూ 100 మైనస్ 4 96 వస్తుంది. బై 100 ఇంటూ 100 10,000 వస్తుంది. ఈ మొత్తం కూడా మల్టిప్లై చేస్తే, నేను మల్టిప్లై చేయట్లేదు, అది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 668,160 బై 10000. సో ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 పొజిషన్స్ని లాస్ట్ నుంచి కౌంట్ చేసుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుందంటే 66.816 అవుతుంది. బట్ ఇది ఆన్సర్ కాదు. 66.816 అనేది ఆన్సర్ కాదు, తగ్గింపుని కదా మనం కనుక్కోవాల్సింది. సో దానికి ఏం చేయాలంటే దీనిని 100లో నుంచి తీసేయాలి. 100లో నుంచి తీసేస్తే 100.000 రాసుకొని ఈ 66.816ని దీంట్లో నుంచి తీసేయాలి. సో తీసేస్తే మీకు వచ్చే ఆన్సర్ 33.18. ఆప్షన్ 3 33.18. అంటే 2 స్థానాల వరకే కనుక్కోవాల్సింది, ఆన్సర్ కూడా 2 స్థానాల వరకే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విక్రేత వస్తువులను కొనుగోలు ధర కంటే 28% ఎక్కువగా ప్రకటిస్తాడు. కస్టమర్ డిమాండ్ మేరకు వారు బిల్లులపై 25% తగ్గింపును అందిస్తారు. విక్రేత పొందిన లాభం లేదా నష్ట శాతం ఎంత? ఇది కూడా మనకి సేమ్ మోడలే. ఎందుకంటే ఫస్ట్ 28% ఎక్కువగా అంటే 28% ఎక్కువగా అంటే అప్పుడు మనం 100 ప్లస్ 28 చేసుకోవాలి. సో వచ్చిన దానిపైన మళ్ళీ 25% తగ్గింపు అంటే డిస్కౌంట్ కాబట్టి మైనస్. సో ఇంటూ 100 మైనస్ 25 చేసుకోవాలి బై 100తో డివైడ్ చేసుకోవాలి. సో ఇది ఇలా చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. వచ్చిన ఆన్సర్ని 100లో నుంచి మైనస్ చేసుకోవాలి, మళ్ళీ అప్పుడు పర్సంటేజ్ వస్తుంది.
సో ఇక్కడ ప్రాఫిట్ ఫస్ట్ పెంచినది కాబట్టి ప్లస్ చేసాం, తర్వాత తగ్గింపు కాబట్టి మైనస్ చేసాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. సో ఈ రెండు చేసుకుంటే వచ్చే ఆన్సర్ 100 ప్లస్ 28 అంటే 128 అవుతుంది. ఇంటూ 100 మైనస్ 25 అంటే 75 అవుతుంది. బై 100 చేయాలి. ఆ వచ్చిన ఆన్సరు ఏదైతే ఉంటుందో, ఇక్కడ వచ్చిన ఆన్సర్ అయితే మనకి 96 వస్తుంది. ఓకే, దానిని 100లో నుంచి తీసేస్తే మీకు 4% వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 4% నష్టం. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఈ క్రింది వాటిల్లోని ఏ అక్షర సమూహంతో హ్యాష్ మరియు పర్సెంటేజ్లను భర్తీ చేయడం ద్వారా ప్రపోర్షన్ యొక్క ఎడమ వైపు గల అక్షర సమూహ జత మధ్య అనుసరించబడిన నమూనా మరియు సంబంధం ప్రపోర్షన్ యొక్క కుడివైపున ఉన్నదానికి సమానంగా ఉంటుంది? సో ఇవి మనము రీజనింగ్ అనమాట. ఇక్కడ డిటిఎఫ్ అని ఇచ్చారు, ఇక్కడ యూఆర్క్యూ అని ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని లెటర్స్ వస్తాయి, ఇక్కడ కొన్ని లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ కి ఇది ఎట్లా ఉంది, ఈ లెటర్స్ కి ఇది ఎట్లా ఉంది అనేది మనం ఆ రిలేషన్ బట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్ బదులు, ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే హ్యాష్ ట్యాగ్ బదులు ఇది ఇచ్చారు, ఇక్కడ పర్సంటేజ్ బదులు ఇది ఇచ్చారు, అలా అన్ని ఆప్షన్స్ లో ఇచ్చారు. అప్పుడు మన రిలేషన్ కనుక్కునేటప్పుడు లాజికల్ గా థింక్ చేయాలి. సో ఒకవేళ హ్యాష్ ట్యాగ్ బదులు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే డిటియు అని ఉంది. సో ఒకవేళ ఈ ఆన్సర్ కరెక్ట్ అని అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఈ సేమ్ లెటరే డీనే ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి, ఇక్కడ డి వచ్చింది కాబట్టి ఇక్కడ డి వస్తే, అప్పుడు ఇక్కడ యు వచ్చినప్పుడు ఇక్కడ కూడా యు అనే రావాల్సి వస్తుంది. బట్ ఇక్కడ వి ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ యు ఉంది, అప్పుడు ఇక్కడ ఫస్ట్ డి ఉండాలి కదా, అది లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ కూడా ఇక్కడ డి ఉంది బట్ ఇక్కడ యు లేదు, ఇక్కడ వి ఉంది, సో ఇది కూడా కాదు. ఇక మిగిలిన ఆప్షన్ 4th ఆప్షన్. బట్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది, అంటే వరుస క్రమంలో సి డి, సి తర్వాత నెక్స్ట్ లెటర్ డి. ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ టి ఉంది. సో క్యూ ఆర్ఎస్ అంటే ఇక్కడ +1 ఇక్కడ +2 అనమాట, ఆర్ఎస్ టి. సో +2. ఇక్కడ జి ఉంది, సో జికి ఈ ABCDEF G. సో ఇక్కడ -1 చేస్తే ఇక్కడ F వస్తుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ రావాలి కదా, +1 +2 -1 ఇక్కడ కూడా రావాలి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ వి ఉంది, సో ఇక్కడ యు వచ్చింది. సో యు అండ్ వి, సో +1. ఇక్కడ యు ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, సో ఆర్ STU అంటే +2. ఇక్కడ P ఉంది, ఇక్కడ Q ఉంది. సో క్రింది సంగీత నృత్య రూపాలలో కర్ణాటక వ్యవస్థకు చెందిన సంగీతం ఏది? PQRSTU మరియు వీలలో ప్రతి ఒక్కరికి సోమవారం నుండి ప్రారంభమై అదే వారంలోని ఆదివారం ముగిసే ఒకే వారంలోని వేర్వేరు రోజున ఒక్కొక్కరికి పరీక్ష ఉంటుంది. వీకి మంగళవారం పరీక్ష ఉంటుంది. వి మరియు పీల మధ్య సరిగ్గా 2 వ్యక్తులకు పరీక్ష ఉంటుంది. టీకి తక్షణ ముందు ఎస్కి పరీక్ష ఉంటుంది మరియు ఆర్కి తక్షణ తర్వాత క్యూకి పరీక్ష ఉంటుంది. టీ మరియు ఆర్ మధ్య ఒక వ్యక్తికి మాత్రమే పరీక్ష ఉంటుంది. ఎస్కి ముందు ఎంతమందికి పరీక్ష ఉంటుంది? ఓకే, సో ఇది క్వశ్చన్ కదా, మనం దీనిని క్వశ్చన్ పెద్దగా ఉంటుంది బట్ లాజికల్గా మనం ఫ్రేమ్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చినది PQRSTUV అంటే 7 ఇచ్చారు, వారంలో కూడా 7 రోజులు ఉంటాయి. సో వారు ఏమంటున్నారు, సోమవారం నుంచి ప్రారంభమయ్యి అదే వారంలోని ఆదివారం వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అంటున్నారు. సో మనం ఏం చేయాలి అప్పుడు అంటే, ఇక్కడ ఇవి రాసుకుందాం ఫస్ట్ వారాలు. అంటే వారాలు రాసుకునేటప్పుడు సో ఎట్లా రాసుకోవాలి అంటే, మనము ఒక్కొక్క లెటర్తోనే రాసుకోవాలి. ఇప్పుడు సోమవారం అనేది బ్రీఫ్, అది మొత్తం రాసుకునే బదులు అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్క స్టెప్ అనేది మనం రాసుకుంటూ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వర్డ్ రాసుకునేటప్పుడు మనకి అర్థమయ్యేటట్లుగా సింగిల్ లెటర్తో రాసుకుంటే చాలు. వీలైనంత ఎక్కువ టైంలో మనం
వీలైనంత ఎక్కువ టైంని అవాయిడ్ చేయాలి ఎందుకు రాసుకోవడానికి. బట్ మనకి ఆన్సర్ రావటం అనేది ముఖ్యం కాబట్టి సింగిల్ లెటర్‌తో నేను రిప్రజెంట్ చేస్తా. సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని, ఆది. ఓకే. సో, మీకు రాసుకునేది మీకు అర్థమైతే చాలు అండ్ తక్కువగా ఉండాలన్నమాట. సో, ఇక్కడ పాయింట్ బై పాయింట్ చూసుకోండి. వీకి మంగళవారం పరీక్ష ఉంది. సో, మంగళవారం వి వస్తాడు. వికి మరియు పిల మధ్య సరిగ్గా ఇద్దరు వ్యక్తులకు పరీక్ష ఉంటుంది. అంటే వి తర్వాత 2 వదిలేసి పి వస్తాడు. బుధ, గురు వదిలేసి శుక్రవారం పి వస్తాడు. ఓకే. సెకండ్ పాయింట్ అయిపోయింది. టీకి తక్షణ ముందు ఎస్‌కి ఉంటుంది. అంటే ఇది పక్కన రాసుకోండి. టీ వస్తే టీకి ముందు ఎస్ రావాల్సిందే. అది కరెక్ట్ ఆర్డర్ అనమాట. సో, టీ ఒక చోట, ఎస్ ఒక చోట ఉండడు. టీకి ముందు ఎస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మరియు ఆర్‌కి తక్షణ తరువాత క్యూ ఉంటాడు. సో, ఆర్ అండ్ క్యూ పక్కపక్కన ఉండాల్సిందే. అది కరెక్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఏమిచ్చారు? టీ మరియు ఆర్ మధ్య ఒక వ్యక్తికి మాత్రమే పరీక్ష ఉంటుంది. అంటే టీకి మరియు ఆర్‌కి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడంట. అప్పుడు ఈ ఆర్డర్ ఎలా వస్తుంది ఇక్కడ అంటే ఎస్‌టి మధ్య ఒకళ్ళు వచ్చి తర్వాత ఆర్‌క్యూ వస్తారు. ఓకే. ఇదే ఆర్డర్. ఈ 5గురు ఒక ఆర్డర్‌లో ఉండాలి. ఎస్‌టి మధ్యలో ఒకళ్ళు ఉన్నారు. ఆర్‌క్యూ ఉండాలి. సో, ఈ 5 పక్కపక్కనే రావాలి అంటే ఇక్కడ మిగిలిన ఆప్షన్ బుధ, గురు, శుక్ర, శని, ఆది మాత్రమే. అప్పుడు మనం ఎస్‌టి ఇక్కడ రాస్తే పి ఒకళ్ళు మధ్యలో వచ్చారు. ఆర్‌క్యూ ఇక్కడ వస్తాయి. కరెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది. ఇంక మిగిలిన వాళ్ళెవరు? పి వచ్చారు. క్యూ, ఆర్, ఎస్‌టి, యు మిస్ అయ్యారు కాబట్టి ఆ యు సోమవారంలోకి వస్తారు. సో, అది సొల్యూషన్. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఎస్‌కి ముందు ఎంతమందికి పరీక్ష ఉంటుంది? సో, ఎస్‌కి ముందు ఎంతమంది ఉన్నారు? సోమవారం, మంగళవారం, యువి ఇద్దరు ఉన్నారు. సో, కరెక్ట్ ఆప్షన్ 3. ది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ బల్వీర్ సింగ్ 24 ఫిబ్రవరి 2025 కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాల సాక్షులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలలో సరైనది ఏది? సో, ఆప్షన్ 1 బాల సాక్షి యొక్క సాక్ష్యం ఒక పెద్ద వ్యక్తి ధృవీకరించకపోతే అనుమతించబడదు. సో, ఇది కాదు. కోర్టులో సాక్షిగా ఉండటానికి ఒక వ్యక్తికి కనీస వయసును ఎవిడెన్స్ చట్టం తప్పనిసరి చేస్తుంది. ఇది కాదు. బాలసాక్షి సాక్ష్యంలో ఏవైనా చిన్న అసమానతలు ఉంటే కోర్టు దానిని తిరస్కరించాలి. ఇది కాదు. స్వచ్ఛందంగా, విశ్వసనీయంగా మరియు ఎలాంటి శిక్షణ లేకుండా ఉండే బాలసాక్షి సాక్ష్యం ఆమోదయోగ్యమైనది. ఇది కరెక్ట్ అన్నమాట. ఒక క్రమ అష్టభుజిలో వికర్ణాల సంఖ్య. ఓకే. అష్టభుజి అంటే 8 భుజాలు ఉండేదని అర్థం. సో, ఇక్కడ n అంటే 8 అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వికర్ణాల సంఖ్యకి కరెక్ట్ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. n × n-3/2 అనమాట. సో, n అనేది ఇక్కడ ఉండే భుజాల సంఖ్య. అష్టభుజి ఇచ్చారు కాబట్టి 8 ఉంటాయి కాబట్టి 8 × 8-3/2 8-3 అంటే 5, 5 4 20. సో, కరెక్ట్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ బారు వడ్డీపై ఒక నిర్దిష్ట మొత్తం 2 సంవత్సరాలలో 1300 మరియు 4 సంవత్సరాలలో 2100 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటును కనుగొనండి. సో, ఒక నిర్దిష్ట మొత్తం అని ఇచ్చారు కానీ ఆ మొత్తం ఏంటనేది మనకు తెలీదు. సో, ఆ మొత్తము 2 సంవత్సరాలలో ఎంత అయితుందంటే 2 సంవత్సరాలలో 1300 అవుతుంది. అలాగే 4 సంవత్సరాలలో 2100 రూపాయలు అవుతుంది. అప్పుడు సంవత్సరానికి వడ్డీ రేట్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు ఈ 1300 అనేది మొత్తము ప్లస్ వడ్డీ కలుపుకొని ఇది. ఇది ఒక్కటి వడ్డీ కాదు. ఇది ఒక్కటి మొత్తం కాదు. అలాగే 4 ఏళ్లలో కూడా ఇది మొత్తం ప్లస్ వడ్డీ కలుపుకొనే. సో, మనకి ఫస్ట్ వడ్డీ ఎంత అయింది అనేది తెలిస్తే దాన్ని బట్టి వాడు అసలెంత అనేది కనుక్కోవచ్చు. సో, ఇక్కడ 2 ఏళ్లలో ఇంత అయింది. 2 ఏళ్ల నుంచి 4 ఏళ్లకి ఇంత అయిందంటే ఆ మధ్యలో 2 ఏళ్లలో ఎంత పెరిగిందనేది ఫస్ట్ మనం తీసుకుంటే అంత మొత్తం అనేది వడ్డీ కదా! సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 2100లో నుంచి 1300ని తీసేసేయండి. మీకు 800 వస్తుంది. సో, ఈ 800 ఈ 4 - 2 అంటే 2 ఏళ్లలో పెరిగిన మొత్తం. అంటే 2 ఏళ్లలో వడ్డీ ఎంత అయిందంటే 800 అయింది. అంటే ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ అయినట్టు? 800/2 400 అయినట్టు. సో, 400 ఒక సంవత్సరానికి వడ్డీ అయినట్లు.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఫస్ట్ 2 ఏళ్లలో మొదటి 2 ఏళ్లలో 1300 అయింది. అంటే ఈ 1300లో నుంచి 4 + 4 800 తీసేస్తే మిగిలింది 500. అంటే ఆ 500 అనేది మొత్తం అనే కదా అర్థం. అంటే 500 అప్పు తీసుకున్నారు. 500 ఈ 2 ఏళ్లలో 1300 అయిందనే అర్థం. సో ఈ మొత్తం అనేది ఇప్పుడు ఎంత అయింది? 500 అయింది. అంటే బారు వడ్డీకి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P × T × R/100. సో 500 అనేది అసలైనప్పుడు ఇప్పుడు మనం 800 వడ్డీ అయితే 800 ఈక్వల్ టు 500 ఇంటూ 2 ఏళ్లలో కదా ఇది 1300 అయింది. సో ఇంటూ R/100 వేసుకొని ఈ 2 zeros క్యాన్సిల్ చేసి 5 × 2 10. ఆ 10ని 800తో డివైడ్ చేస్తే ఇక్కడ 80 వస్తుంది. అంటే R ఈక్వల్ టు 80% అని అర్థం. అంటే 80% ఒక సంవత్సరానికి వడ్డీ వచ్చింది. ఇప్పుడు మనం ఒకవేళ మీరు లాజికల్‌గా చేయాలి అనుకుంటే ఈ 400 ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీ. సో 400/500 ఇంటూ 100 వేసుకున్నా కూడా ఇట్లా చేసుకున్నా కూడా పర్సెంటేజెస్ మెథడ్ యూస్ చేసి 80% ఆన్సర్ వస్తుంది. ఓకే, రెండిట్లో ఏదో ఒక మెథడ్‌ని చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్దాం. ఒక రన్నర్ 5 రేసుల్లో 5, 8, 6, 7 మరియు 9 కిలోమీటర్లు పూర్తి చేస్తాడు. ఒక రేసులో సగటు దూరం ఎంత? సగటు దూరం అనేది చాలా ఈజీ. ఇక్కడ ఇచ్చిన మొత్తం యాడ్ చేసుకొని ఎన్ని రేసులు జరిగాయి అనే దాంతో డివైడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 5 + 8 + 6 + 7 + 9 మొత్తం యాడ్ చేసుకోండి ఎంత వస్తుందో అది డివైడెడ్ బై 1, 2, 3, 4, 5 5 రేసులు జరిగాయి కదా. సో మొత్తం యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 35 వస్తుంది. బై 5 చేసుకుంటే 7 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 4 పెన్నులు 3 నోట్బుక్ల ధర 277 రూపాయలు. 16 నోట్బుక్లు ధర 12 పెన్నుల ధర కంటే 144 రూపాయలు ఎక్కువ. 19 పెన్నుల ధర 15 నోట్బుక్ల ధర ఎంత? సో ఇక్కడ మనం ఇది ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. 4 పెన్నులు అంటే 4 P అని రాస్తున్నాను. ప్లస్ 3 నోట్బుక్లు కలిపి 277 రూపాయలు అని చెప్పారు. ఓకే, సో ఇప్పుడు 16 నోట్బుక్ల ధర 12 పెన్నుల ధర కంటే 144 రూపాయలు ఎక్కువ. అంటే 16N = 12P + 144. అయితే ఏమడిగారు? 19 పెన్నుల ధర ఎంత, 15 నోట్బుక్ల ధర ఎంత అడిగారు. అంటే 19P + 15N ఎంత అని అర్థం. ఇప్పుడు మనం ఈ ఇచ్చిన 2 ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేసుకొని వాల్యూస్ తెచ్చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ సాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే ఈక్వేషన్స్ చేయాలి కదా. సో 4P + 3N = 277 అయినప్పుడు ఇక్కడ 16N అలాగే ఈ 12P మనం ఇటువైపుకే తెచ్చుకుంటే అప్పుడు -12P అవుతుంది. ఈక్వల్ టు 144 అవుతుంది. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది. బట్ ఇది సాల్వ్ చేయాలంటే ఏదో ఒక దానిని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఒక అన్నోన్ వాల్యూ అనేది వస్తుంది. ఒకటి క్యాన్సిల్ చేసుకోవాలంటే అది రెండవ వాల్యూకి ఈక్వల్గా రావాలి. అలా తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది P వాల్యూస్. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12 ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 3 చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది ఫస్ట్ ఈక్వేషను 4 × 3 12P ప్లస్ 3 × 3 9N = 277 × 3 అనమాట. సో 3 7s are 21, 21, 22, 23, 6, 7, 8, 831 అవుతుంది. ఇప్పుడు మనం రెండింటిని కూడా
సబ్ట్రాక్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు 16 + 9 25n ఈక్వల్ టు ఈ 2 యాడ్ చేసుకుంటే 985 అయింది. సారీ 975 అయింది. ఇప్పుడు ఒక n ఈక్వల్ టు 975/25 అనమాట. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి 39 వస్తుంది. అంటే ఒక n వాల్యూ 39 రూపీస్, ఒక నోట్బుక్ వాల్యూ 39. మనకేం కావాలి, 15 నోట్బుక్ల వాల్యూ కావాలి. అంటే 15 × 39 చేసుకోవాలి. బట్ పీ వాల్యూ కూడా మనకు కావాలి కాబట్టి పీ వాల్యూని ఏదో ఈ n వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని పీ వాల్యూ తెచ్చుకోవచ్చు. సో అది ఈ 4p + 3n = 277లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎందుకంటే మిగతా ఈక్వేషన్స్ అన్ని 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఉండే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ త్వరగా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, n = 39 కాబట్టి 4p + 3 × 39 = 277. సో 4p + 3 × 39 అంటే 117 = 277. సో ఇది యాడ్ చేసుకో, ఇది 4p = 277 - 117 అవుతుంది. అప్పుడు మనకి 061 అవుతుంది. అంటే 4p = 160. అంటే p ఎంత అవుతుంది, 40 అవుతుంది. అంటే ఒక పెన్ వాల్యూ 40 రూపీస్ అని అర్థం. ఇప్పుడు మనకి 19 పెన్స్ కావాలి కాబట్టి 90 × 40 చేసుకొని ప్లస్ 15 × 39 చేస్తే వచ్చే ఆన్సరే మనకి టోటల్ 1345 అవుతుంది. అంటే ఆప్షన్ 2 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, √212 + √139 + √900 విలువని కనుగొనండి. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఎప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఈజీ అవుతుంది అంటే మీకు అప్ టు 30 స్క్వేర్స్ అనేది మీకు బాగా వచ్చి ఉంటే కనుక 30 నంబర్స్కి స్క్వేర్స్ మీకు వచ్చి ఉంటే కనుక ఈ క్వశ్చన్ని 5 సెకండ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. సో స్క్వేర్స్ అంటే ఏంటి, 1 స్క్వేర్ 1 × 1 1, 2 స్క్వేర్ అంటే 2 × 2 4, 3 స్క్వేర్ అంటే 3 × 3 9. ఇట్లాగా మీకు అప్ టు 30 నంబర్స్ వరకు స్క్వేర్స్ వచ్చి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. సో స్క్వేర్స్ తెలిసి ఉంటే స్క్వేర్ రూట్స్ అనేది ఈజీ అనమాట. అంటే ఇప్పుడు 225 ఉంది. 225 దేనికి స్క్వేర్, ఇది 15. సో 15 ఆన్సర్ అవుతుంది √225 అంటే. √625 అంటే ఏంటి అంటే 25 అని అర్థం. అంటే 25 స్క్వేర్ 625 అనమాట. సో అట్లా మీకు బాగా వచ్చి ఉంటే కనుక ఇది ఈజీ అవుతుంది. లేదంటే ఈ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీకు 10 మినిట్స్ టైం పడుతుంది. సో 30 వరకు స్క్వేర్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే ఉండాలన్నమాట. ఇప్పుడు 900 ఈ లాస్ట్లో నుంచి వద్దాం. ఎందుకంటే ఈ రూట్ పెద్దది, ఆ రూట్ లోపల ఇదంతా ఉంది, మళ్ళీ ఇది రూట్ ఉంది, దాని లోపల మళ్ళీ ఇదంతా ఉంది. సో ఇక్కడ ముందు మనం ఫస్ట్ సాల్వ్ చేస్తే అది దీనికి యాడ్ చేసుకొని దాని రూట్ తీసుకొని దాన్ని దీనికి యాడ్ చేసుకొని దాని రూట్ తీసుకోవచ్చు. సో √900 అంటే 30 అని అర్థం. అంటే 30 స్క్వేర్ 900 అనమాట. అప్పుడు 139కి 30 యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, 169 అవుతుంది. సో 169కి రూట్ తీసుకోవాలి అంటే 13 అనమాట. సో 13 మళ్ళీ 212కి యాడ్ చేసుకోవాలి, అప్పుడు 225 అవుతుంది. 225కి రూట్ 15 అనమాట. సో ఆన్సర్ 15 అని అర్థం. F is the brother of G, G is the husband of H, H is the daughter of I is the husband of J. How is F related to J? సో ఇది బ్లడ్ రిలేషన్స్లో నుంచి వచ్చే క్వశ్చన్. దీనిని ఫస్ట్ మీరు షార్ట్ కట్గా ఫ్రేమ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అంటే మీకు నచ్చినట్లుగా మీ సింబల్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఎట్లా రాసుకుంటానంటే ఇప్పుడు F ఈస్ ద బ్రదర్ ఆఫ్ G అని ఇచ్చారు. సో F రాసుకొని ఇట్లా రాసుకుంటాను. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఈ సింబల్ని యూజ్ చేస్తాను. అప్పుడు ఎఫ్ ఈజ్ ద బ్రదర్ అన్నారు కాబట్టి బాయ్స్కి ప్లస్ సింబల్తో పెట్టుకుంటాను. ఎందుకంటే గర్ల్స్కి మైనస్ సింబల్తో పెట్టుకుంటాను.
లేదు మీరు గర్ల్స్‌కి ప్లస్ పెట్టుకొని బాయ్స్‌కి మైనస్ పెట్టుకుంటారన్నా అది మీ ఇష్టం. నాకు ఇది అలవాటయిపోయింది ఆ మెథడ్ కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. అంటే ఈ లెటర్ కింద ప్లస్ అని పెట్టానంటే అది బాయ్ అనే అర్థం. మైనస్ పెట్టామంటే అది గర్ల్ అని అర్థం. సో ఎఫ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జీ కాబట్టి ఎఫ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జీ. బట్ జీ ఎవరు బాయా గర్లా అది మనకి స్పష్టంగా ఇవ్వలేదు. ఓకే. సో మనం ఎప్పుడు కూడా దీంట్లో మన ఇష్టం వచ్చినట్లు మనం తీసుకోవడానికి లేదు. అక్కడ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం అది చేయాలి. జీ ఏంటి అనేది ఇవ్వలేదు కదా! సో నేను ఇట్లా రాయను. సో అప్పుడు ప్లస్‌కి ఎఫ్ బ్రదర్ కాబట్టి పెట్టేసి ఇక్కడ జీ పెట్టాం. నెక్స్ట్ సెంటెన్స్‌లో ఏమిచ్చారు? జీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ హెచ్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి క్లారిఫై అయిపోయింది. జీ కూడా ప్లస్ అని. బట్ జీ ఈస్ ద హస్బెండ్. సో బిగ్ ప్లస్‌తో ఇక్కడ రిప్రజెంట్ చేసి జీ ప్లస్ హస్బెండ్ ఆఫ్ హెచ్ అంటే హెచ్ వైఫ్ కాబట్టి ఇక్కడ హెచ్ కింద మైనస్ రాసుకున్నాను. ఇప్పుడు ఏమైంది? హెచ్ ఈస్ ద డాటర్ ఆఫ్ ఐ. ఓకే. సో ఈ యారో పెట్టుకొని హెచ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు పైన. వాళ్ళ డాటర్ హెచ్ ఈస్ ద డాటర్ ఆఫ్ ఐ అని ఇచ్చారు. ఓకే. బట్ ఐ ఏంటి ఫాదరా మదరా తెలీదు. సో ప్లస్సా మైనస్సా రాయలేం. నెక్స్ట్ సెంటెన్స్ ఐ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ జే. సో ఐ అంటే ఫాదర్ అంటే ప్లస్. అప్పుడు ఐ అండ్ ఐ హస్బెండ్ అయితే వైఫ్ ఎవరు? జే. అంటే జే ఈస్ ద మదర్ ఆఫ్ హెచ్ అనమాట. సో జే కింద మైనస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు జే? అంటే ఈ ఎఫ్ అనే వాళ్ళు జేకి ఏమవుతారు అని. ఓకే. సో అది క్లారిటీగా మనం ఉండాలి. ఎఫ్ జేకి ఏమవుతారు అనేది మనకి క్వశ్చన్. అంతేగాని జే ఎఫ్కి ఏమవుతారు అని కాదు. అది రెండు మళ్ళీ ఆన్సర్స్ చేంజ్ అయిపోతాయి. సో క్వశ్చన్ ఏంటి? ఎఫ్ జేకి ఏమవుతారు అనేది మాత్రమే చూసుకోవాలి. సో జే నుంచి మనం రావాలి అప్పుడు. జేకి ఐ హస్బెండ్. సో వీళ్ళ ఇద్దరి డాటర్ హెచ్. డాటర్కి హస్బెండ్ జీ. సో జీకి అంటే డాటర్ యొక్క హస్బెండ్కి ఎఫ్ బ్రదర్. అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. డాటర్స్ హస్బెండ్స్ బ్రదర్. సో ఆప్షన్ 2 అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్స్కి సంబంధించినది. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. మానవ్ పాయింట్ ఏ నుండి ప్రారంభించి తూర్పు వైపుగా 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసి సో ఈ క్వశ్చన్ని చదువుతూ ఉన్నప్పుడే మనం రాసేసుకుంటూ ఉంటే అయిపోతుంది. క్వశ్చన్ చదవటం ఒకసారి రాయటం ఒకసారి అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పాయింట్ ఏ అనేది ఒకటి ఉంది. ఆ పాయింట్ ఏ నుంచి తూర్పు వైపుగా వెళ్తున్నాడు. తూర్పు అంటే ఏంటి? ఈస్ట్. సో ఈస్ట్ ఇక్కడ రాసుకోండి, వెస్ట్ ఇక్కడ రాసుకోండి, నార్త్ ఇక్కడ రాసుకోండి. ఇటు సైడ్ నార్త్, ఇటు సైడ్ సౌత్ అనుకోండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే. సో ఈస్ట్ వైపుగా ఎంత వెళ్ళాడు? తూర్పు వైపుగా 10 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో 10 ఒక లైను ఇది 10 అనుకోండి. ఓకే. ఇది 10. ఇప్పుడు ఏమైంది? కుడివైపు మలుపు తీసుకున్నాడు. సో ఇట్లా నించున్నాము అనుకుంటే ఇది లెఫ్ట్ ఇది రైట్ కాబట్టి రైట్ సైడ్ ఎంత వెళ్ళాడు? 9 వెళ్ళాడు. సో 10 లైన్ కన్నా కొంచెం చిన్నదిగా 9 లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఎట్లా అంటే అట్లా డ్రా చేస్తామని కాదు, ఒక రేషియోలో డ్రా చేసుకోవాలి. ఇచ్చే వాల్యూస్ని బట్టి దీనికంటే ఇది పెద్ద వాల్యూ అయితే అది కొంచెం లాంగ్గా డ్రా చేయాలి. సో అట్లా అనమాట. మళ్ళీ కుడివైపు తిరిగి 12 కిలోమీటర్స్. సో మళ్ళీ కుడి అంటే ఇటు కిందకు వస్తారు. సో 10 కంటే కొంచెం ఎక్కువ 12 అంటే. ఓకే. సో కొంచెం పెద్దది డ్రా చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 13 కిలోమీటర్లు డ్రైవ్ చేశారంట. మళ్ళీ కుడివైపు అంటే ఇటు వస్తారు. సో 13. ఇక్కడ పైన 9 లైన్ ఉంది కదా దానికంటే కొంచెం పెద్దది. ఇది 13. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారంట. సో 2 కిలోమీటర్స్. సో ఇక్కడ దాకా ఇది 10 లైను, ఇది 2 లైన్ 2 కిలోమీటర్స్. సో ఇక్కడ 2 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏమవుతుంది? క్వశ్చన్ ఏంటి? అతను మళ్ళీ పాయింట్ ఏని చేరుకోవడానికి ఎంత దూరం ఏ దిశలో డ్రైవ్ చేయాలి? ఓకే. సో ఇక్కడ నుంచి ఇతను ఈ 10 దగ్గరికి పాయింట్ ఏ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? సో డైరెక్షన్ అయితే ఇది సౌత్. సౌత్ అంటే దక్షిణం. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఇక్కడికి 9 ఉంది. ఇది ఈ లైన్ బిగ్ లైన్ వచ్చేసి 13, ఈ చిన్న లైన్ వచ్చేసి 9. సో 13 - 9 చేస్తే ఈ రిమైనింగ్ది వస్తుంది. 13 - 9 వచ్చేసి 4 కిలోమీటర్స్.
దక్షిణం వైపు 4 కిలోమీటర్స్ అంటే ఆప్షన్ 3 అనమాట. దక్షిణానికి 4 కిలోమీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రధాన పర్యాటక ప్రదర్శన 2025 మార్చి 4 నుండి 6 వరకు బెర్లిన్లో జరిగింది? బెర్లిన్లో జరిగిన ప్రధాన పర్యటన ఐటీబీ బెర్లిన్ అనమాట. సో ఆప్షన్ 3. నెక్స్ట్, ఏ మరియు బి ఎక్కడైతే ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంటుందో అవి రెండు ధనాత్మక సంఖ్యల వర్గాల మొత్తము, వాటి లబ్ధంకి 7 రెట్లు, వాటి వర్గాల మధ్య భేదంని కనుగొనండి. సో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ట్రై చేయండి. ఇది ఈజీగానే ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ 1.222కి సజాతి భిన్నం ఏమిటి? ఓకే, 1.222ని ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఒక లెటర్ ఒక డిజిట్ ని తీసుకొస్తే 12.222 అనేది 10x అనుకోండి. ఓకే, సో ఈ రెండింటిని మనకు సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు 10x మైనస్ ఎక్స్ అంటే 9x అవుతుంది. ఈ అన్ని 2's కూడా 0 0s వచ్చేస్తాయి. సో 12 మైనస్ 1 అంటే 11 వస్తుంది. సో x ఈక్వల్ టు 11/9 అనమాట. కరెక్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్ది, మెండలీవ్ ఆవర్తన పట్టికను ఏ సంవత్సరంలో ప్రచురించాడు? సో మెండలీవ్ ఆవర్తన పట్టికను ఏ సంవత్సరంలో ప్రచురించాడు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 1869లో ప్రకటించాడు. నెక్స్ట్ క్వశ్చన్, 5, 2, 1, 4, 6, 3, 7 సంఖ్యలోని ప్రతి బేసి సంఖ్యకు 1 కలిపి ప్రతి సరి సంఖ్య నుండి 2 తీసివేస్తే అలా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎన్ని అంకెలు 1 కంటే ఎక్కువ సార్లు కనిపిస్తాయి? ఓకే, ఫస్ట్ నెంబర్ రాసుకోండి. 5, 2, 1, 4, 6, 3, 7 అని. బేసి సంఖ్యకు 1 కలపండి. ఫస్ట్ బేసి సంఖ్యలు ఏమున్నాయి? 5. 5కు 1 కలిపితే 6, 1కి 1 కలిపితే 2, 3కు 1 కలిపితే 4, 7కు 1 కలిపితే 8. నెక్స్ట్, సరి సంఖ్యలోంచి 2 తీసేయండి. 2లో 2 తీసేస్తే 0, 4లో 2 తీస్తే 2, 6లో 2 తీస్తే 4. ఇప్పుడు ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎన్ని అంకెలు 1 కంటే ఎక్కువ సార్లు ఉన్నాయి? 4 2 సార్లు ఉంది, 2 2 సార్లు ఉంది, అంటే 2 సంఖ్యలు, అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఏప్రిల్ 25 నుండి 27 వరకు ప్రపంచ ఆరోగ్య సమ్మిట్ ప్రాంతీయ సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది అంటే ఆప్షన్ 4 న్యూఢిల్లీలో జరిగింది అనమాట. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశము మధ్యగతము దాని బాహుళకం కంటే 80.32 తక్కువ అయితే దత్తాంశము మధ్యగతం దాని సగటుని డాష్ ద్వారా అధిగమిస్తుంది. సో అనుభావిక సూత్రాన్ని ఉపయోగించండి. సో మనము ఇక్కడ సూత్రం ఏంటనేది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఉన్న ఫార్ములా ఏంటి? బాహుళకం ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంక మధ్యం అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి ఇన్ఫర్మేషన్? మధ్యగతం ఈక్వల్ టు బాహుళకము మైనస్ 80.32 ఇచ్చారు. సో అప్పుడు దీనిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మధ్యగతము ప్లస్ 80.32 ఈక్వల్ టు బాహుళకం అవుతుంది. ఇప్పుడు బాహుళకం ఏంటి? బాహుళకం ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంక మధ్యం. అప్పుడు ఈ మధ్యగతాన్ని ఇటువైపు తీసుకొచ్చుకుంటే 80.32 ఈక్వల్ టు 3 మధ్యగతము మైనస్ 1 మధ్యగతము 2 ఇంటూ మధ్యగతం అవుతుంది, మైనస్ 2 ఇంటూ అంక మధ్యం. అంటే ఈ 2 కామన్ తీసేస్తే బ్రాకెట్లో మధ్యగతము మైనస్ అంక మధ్యం రాసుకోవచ్చు. అప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఏమవుతుందంటే 80.32/2 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ 40.16 అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 891 × 909 యొక్క విలువ ఎంత?
సో ఇది మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకుంటే ఒక ఆప్షన్, ఒక మెథడ్ అనమాట. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని యూనిట్స్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సో లాజిక్ యూస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ యూనిట్స్ డిజిట్ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది. 9 into 1 9 అనేది లాస్ట్ యూనిట్స్ డిజిట్ రావాలి. అలా ఉన్న ఆప్షన్ ఓన్లీ 2 మాత్రమే. సో కరెక్ట్ ఆప్షన్ 2 అనమాట. ఎంఎస్ పవర్ పాయింట్లో టెక్స్ట్ బాక్స్ లోపల టైప్ చేస్తున్నప్పుడు కొత్త లైన్ ప్రారంభించడానికి క్రింది కీలలో ఏ కీని నొక్కాలి? సో ఎంటర్ కీని నొక్కాలి. సో కరెక్ట్ ఆప్షన్ 2. క్రింది వాటిలో ఏ బ్యాంక్ ఫార్వర్డ్ బుక్లో తన నికర షార్ట్ పొజిషన్లో గణనీయమైన పెరుగుదలను 2024 డిసెంబర్లో $67.9 బిలియన్ నుండి జనవరి 2025 చివరి నాటికి $77.5 బిలియన్ నివేదించింది? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిఏఏ 2019 ప్రకారం భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది పత్రాలలో ఏవి అవసరం లేదు? సో అవసరం లేనిది ఏంటి అనేది క్వశ్చను. పాస్పోర్టు, వీసా అవసరం కావాలి, ఓటర్ ఐడి కావాలి, ఆధార్ కార్డు కావాలి. బట్ జనన ధృవీకరణ పత్రం అనేది అవసరం లేదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1.